వెల్కమ్ టు జై హింద్ జై సనాతన ధర్మం ఛానల్. ఈ ఛానల్లో ఈరోజు వచ్చి మనం భగవద్గీత 3వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. ఈ భగవద్గీత 3వ అధ్యాయం అనగా చివరి శాంతి ప్రయత్నం. అంటే కౌరవులకి పాండవులకి మధ్య జరిగే యుద్ధానికి ముందు రాజ్యం ఇవ్వమని చెప్పి వాళ్ళు యుద్ధం కాకుండా శాంతియుతంగా అడిగారనమాట. పాండవులు అడవుల్లో గడిపిన దీర్ఘకాల వనవాసం ముగిసింది. వారు తిరిగి వచ్చి మళ్ళీ వారి ఇంద్రవస్థ రాజ్యాన్ని ఇవ్వమని అడిగారు. యుధిష్ఠిరుడు హస్తినాపురానికి దూతను పంపారు. కానీ దుర్యోధనుడు నేను ఇవ్వను అని కోపంతో తలుపులు మూసివేశాడు. భీముడు అర్జునుడు వెంటనే యుద్ధం చేయాలని ఉత్సాహపడ్డారు. కానీ జ్ఞానవంతుడైన యుధిష్ఠిరుడు ఆపాడు. యుద్ధం అంటే దుఃఖం, రక్తం మాత్రమే. మనం ముందుగా శాంతి ప్రయత్నం చేద్దామన్నాడు. అందుకే వారు తమ బంధువైన శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించారు. అప్పుడు శ్రీకృష్ణుడు హస్తినాపురానికి వెళ్ళి దుర్యోధనునితో, మహారాజా, ధైర్యవంతులైన పాండవులకు రాజ్యంలో సగభాగం ఇవ్వవలసిందిగా కోరుచున్నాము అని మాట్లాడాడు. దుర్యోధనుడు కోపంతో లేచి నిలబడ్డాడు. వారు ఆటలో అన్నీ కోల్పోయారు. నేను ఎందుకు ఇవ్వాలి అని దుర్యోధనుడు అన్నాడు. తండ్రి ధృతరాష్ట్రుడు తన కుమారుడి మీద ప్రేమతో మౌనంగా ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఓర్పుతో మళ్ళీ అడిగాడు. సగం రాజ్యం ఇవ్వకపోతే కనీసం 5 గ్రామాలు అయినా ఇవ్వండి. దుర్యోధనుడు కోపంతో 5 గ్రామాలు కూడా ఇవ్వను అని గర్జించాడు. కృష్ణుని మొహం కోపంతో గర్జించింది. మీరు న్యాయం వహించకపోతే పాండవులకు యుద్ధం తప్పదు. దురాశతో నిండిన రాజ్యం చివరికి అన్నీ కోల్పోతాయి అని అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు తిరిగి పాండవుల దగ్గరకు వచ్చి, మనం శాంతి కోసం ప్రయత్నించాము, కానీ కుదరలేదు. ఇంకా మార్గం ఒక్కటే, యుద్ధానికి సిద్ధం అవ్వాలి. యుధిష్ఠిరుడు దీర్ఘ నిశ్వాసం విడిచాడు. కానీ యుద్ధానికి అంగీకరించారు. వారి సైన్యాన్ని సిద్ధం చేశారు. అది కోపంతో కాదు, న్యాయం కోసం మాత్రమే. ఇలా భారమైన హృదయాలతో, ధైర్యంతో మహాభారతం కథ అతి ముఖ్యమైన పరీక్ష వైపు సాగింది. ధర్మం కోసం యుద్ధం సాగించారు. భగవద్గీత 3వ అధ్యాయం అండి. ఏదైతేను తెలుగులో మనకి అర్థమయ్యేంత విధంగా ఉంటుందన్నమాట. మీరు మీ పిల్లలు అందరూ అర్థం చేసుకోగలరని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. జై హింద్, జై సనాతన ధర్మం.